టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం వారణాసి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న ఈ సినిమాలో హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా చేస్తున్నాడు. యాక్షన్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాను దాదాపు 1300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి టైటిల్ వీడియోని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియోకి ప్రపంచ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ వచ్చింది. సినిమాను 2027లో విడుదల చేస్తున్నట్టు అదే సమయంలో ప్రకటించారు. తాజాగా వారణాసి సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను వదిలాడు జక్కన్న. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు మేకర్స్ చెప్తున్నారు. అయితే రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల అయ్యాక ఆడియన్స్ లో ఒక కొత్త సందేహం మొదలైంది. అదేంటంటే రాజమౌళి వారణాసి సినిమాను 2 పార్ట్లుగా చేస్తున్నాడా లేదా అని. కారణం ఏంటంటే టైటిల్ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేసిన పోస్టర్ లో వారణాసి సినిమాను గ్లోబ్ ట్రాటర్ అండ్ టైమ్ ట్రాటర్ అనే 2 యాష్, కానీ తాజాగా విడుదలైన పోస్టర్ లో మాత్రం కేవలం గ్లోబ్ ట్రాటర్ అని మాత్రమే కనిపించింది. దీంతో వారణాసి పార్ట్ 1లో ప్రపంచాన్ని చుట్టేసి వీరుడుగా కనిపించే మహేష్ బాబు వారణాసి పార్ట్ 2లో కాలాన్ని చుట్టేసే ధీరుడుగా కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది. ఇదే గనుక నిజమైతే వారణాసి సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం. అయితే పోస్టర్లో కావాలని ప్రేక్షకులకు ఫజిల్ గా ఉండేలా సెకండ్ పార్ట్ కి హింట్ ఇస్తూ జక్కన్న ఇలా ప్లాన్ చేశాడంటూ నెట్టింట టాక్ నడుస్తుంది. ఏది ఏమైనా వారణాసి సినిమా 2 పార్ట్లుగా రావడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు. మరి ఇది ఎంతవరకు నిజం అనేది అధికారిక ప్రకటన వచ్చాక తెలుస్తుంది.